విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతురాలు ఉప్పాడకు చెందిన భువనేశ్వరిగా గుర్తించారు. తన కూతురి మరణం పట్ల భువనేశ్వరి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. మృతికి కాలేజీ యాజమాన్యమే కారణము అని ఆరోపించారు. భువనేశ్వరికి ఎలాంటి అనారోగ్యం లేదు అని చెప్పారు. నిన్న రాత్రి తలనొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లామని కాలేజీ సిబ్బంది చెప్పారని వెల్లడించారు. తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా అని నిలదీశారు భువనేశ్వరి తల్లి. విద్యార్థిని అనుమానాస్పద మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తాడిగడపలోని శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన విద్యార్థిని ఏదైతే మృతి ఉందో మృతి మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తలనొప్పిన మనం ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు ఎలా పోతాయంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఎవరైతే మృతురాలు భువనేశ్వర్ ఉందో ఆమె స్వగ్రామం ఉప్పాడ నుంచి సుమారు 100 వరకు వారి కుటుంబ సభ్యులు వచ్చి ఆ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం భువనేశ్వరి మృతదేహం కామినేని ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా మృతురాలి తల్లి ప్రధానంగా ఆరోపిస్తుంది. నిన్న రాత్రి తమ కుమార్తెకు అనారోగ్యంగా ఉంది, తలనొప్పి ఉందని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ కూడా సమాచారం ఇచ్చారు. కానీ తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చాలా క్లియర్ గా చెప్తుంది. తలనొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకెళ్తే ఎలా చనిపోతుందని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చనిపోయిన తర్వాత సమాచారం ఇవ్వడం కూడా వారు ఒక రకంగా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం చాలా తీవ్ర నిర్లక్ష్యంగా సమాధానం అలాగే సమాచారం కూడా ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె ఎప్పుడైతే అనారోగ్యానికి గురైందని సమాచారం తెలిసిందో ఆ విద్యార్థిని తండ్రి కూడా హార్ట్ అటాక్ తో ఆయన కూడా ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి. ఓవైపు ఇక్కడ కుమార్తె మృతదేహం, మరోవైపు భర్త అనారోగ్య సమస్యలతో ఎవరైతే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పరిస్థితి. ఈ సమయంలో విద్యార్థిని తల్లి తీవ్ర ఆవేదనలో ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా కళాశాల యాజమాన్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా కళాశాల యాజమాన్యం దీనికి సమాధానం చెప్పాలని కూడా వారు నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఆ బాలిక మృతదేహం ఉన్న ఆసుపత్రి ఉందో అక్కడికి ఆమె కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. కానీ కళాశాల యాజమాన్యం నుంచి ఇప్పటికీ కూడా వారికి సరైన స్పందన రాకపోవడంతో స్పందన వచ్చే వరకు కూడా వారు ఏ తరహాలో ఈ ఘటనపై స్పందిస్తారన్న దాని మీద కూడా వారు వేచి చూడాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. మొత్తానికి ఈ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేసిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.